యా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. చూడండి. సో R2R క్లాస్ చెప్పుకుంటున్నాం ఈరోజు. 4 కంప్లీటెడ్ కదా, 4 క్లాసెస్ కంప్లీటెడ్ అనుకుంటా. ఇది ఫిఫ్త్ వన్. చూడండి, మీకు ఇది ఐడియా ఉందా? మామూలుగా పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఇవన్నీ ఐడియా ఉందా? సో డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? డెబిట్ అంటే రిసీవర్, క్రెడిట్ అంటే గివర్. ఇవన్నీ మీకు ఐడియా ఉండొచ్చు మామూలుగా. డెబిట్ అంటే ఏంటి? వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్. సో డెబిట్ అంతా కూడా మనం ఏమైతే రిసీవ్ చేసుకుంటున్నామో అది డెబిట్ కిందకు వస్తుంది. క్రెడిట్ ఇప్పుడు యాక్చువల్గా ఇన్కమింగ్ ఈజ్ డెబిట్, అవుట్ గోయింగ్ ఈజ్ క్రెడిట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ టర్మినాలజీ అయితే ఇలా ఉంటుంది, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, మ్యాక్సిమం మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ మనం జిఎల్ గురించి డిస్కస్ చేద్దాం. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్. మనం R2R నేర్చుకుంటున్నాం. R2R లో మేజర్గా ఇంపార్టెంట్ ఏంటి? జిఎల్, జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ అని అర్థం. జనరల్ లెడ్జర్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్. పెయిడ్ అండ్ రిసీవ్డ్ ఈ రెండు కూడా జిఎల్ కిందకు వస్తాయి. జనరల్ లెడ్జర్ అంటారు. ఓకే, జనరల్ లెడ్జర్ అంటారు. తర్వాత మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లీడ్ ఐటమ్స్. మనం జిఎల్ లైన్ ఐటమ్ డిస్కస్ చేసాం. జిఎల్ లైన్ ఐటమ్ లోకి వెళ్ళాం. అక్కడ ఓపెన్ ఐటమ్, క్లీడ్ ఐటమ్స్ అవి ఉన్నాయి మీకు. FBL3N. ఓకే, ఎనీవే చూడండి. సో యాక్చువల్గా మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి ఈరోజు. చూడండి ఎగ్జాంపుల్: రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్. సో ఒకే ఎంట్రీ పోస్ట్ చేయాలి. రెంట్ పే చేసాం 10,000, శాలరీ పే చేసాం 10,000, ఆడిట్ ఫీజ్ 10,000 చేసాం, టోటల్గా 30,000. ఒకే ఎంట్రీలో ఫామ్ చేయాలి. ఎలా చేయాలనేది చూద్దాం. అర్థమైందా? రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్. 3 ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం చేయాలి. 3 ట్రాన్సాక్షన్స్ మనము ఎట్ ఏ టైం చేయాలి. 3 ట్రాన్సాక్షన్స్ ఎట్ ఏ టైం చేయాలి. ఎలా చేయాలి? ఓకే, సో R2R అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్, జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్, డే టు డే ట్రాన్సాక్షన్స్ ని R2R అంటారు. అదే మీరు ఈ P2P, O2C ఉన్నాయి, ఇవి మీకు సంబంధించినవి కాదు. P2P అనేది సపరేట్ అనమాట. ఇప్పుడు రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాడు కంపెనీ వాడు, వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్. ఒక కంపెనీలో రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని వెండర్స్ అంటారు. P2P కిందకు వస్తుంది. క్రెడిట్ బేస్ మీద ఏమైనా పర్చేజ్ చేయొచ్చు, క్రెడిట్ బేసెస్ మీద. కస్టమర్కి సేల్ చేశారు, క్రెడిట్ సేల్స్, అప్పుగా సేల్ చేశారు, ఇది O2C కిందకు వస్తుంది, ఆర్డర్ టు క్యాష్ అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే, పర్చేస్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P అంటారు. సో మనం ఇక్కడ ఆర్ టు ఆర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్, టోటల్ 3 ఎంట్రీస్ ఒకే ట్రాన్సాక్షన్లో పోస్ట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. అలాగే జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, FBL3N. ఇవి గుర్తుపెట్టుకోవాలి. టీ కోడ్స్ అన్ని ఇంపార్టెంట్. జిఎల్ బ్యాలెన్సెస్, FS10N. ఇక్కడ కనిపించే టీ కోడ్స్ అన్ని ఇంపార్టెంట్. సో మనం ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేద్దాం. చూడండి, ఇది R2R. ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ R2R కి సంబంధించినవి. జిఎల్ పోస్టింగ్ FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. జిఎల్ బ్యాలెన్సెస్, FBL3N. జిఎల్ బ్యాలెన్సెస్, ది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది బ్యాలెన్సెస్ ఎలా చూస్తాము? FS10N. ఇంపార్టెంట్ టీ కోడ్. ఈ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా P2Pకి సంబంధించినవి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండార్ ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, FBL1N. వెండార్ బ్యాలెన్సెస్, ఇది సపరేట్, ఇది మీకు సంబంధం లేదు, ఇది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇది కస్టమర్ O2Cకి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇవన్నీ P2Pకి సంబంధించినవి, ఇవి O2Cకి సంబంధించినవి. బట్ ఎనీవే మనం P2P కదా, మనం R2R కదా, ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఒకే ఎంట్రీ ఎట్లా చేయాలి ఈరోజు కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ చూడండి: రెంట్ పెయిడ్.
టోటల్గా 3 ట్రాన్సాక్షన్స్ కదా, ఈ 3 ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయాలి మనం. ఈ 3 ట్రాన్సాక్షన్స్ అనేవి ఎట్ ఏ టైం చేయాలి. ఎట్ ఏ టైం చేయాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా, శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజు పెయిడ్ అకౌంట్ డేటా బ్యాంక్. టోటల్గా 30,000. రెంట్ పెయిడ్ 10,000, శాలరీ పెయిడ్ 10,000, ఆడిట్ ఫీజు 10,000, టోటల్ 30,000. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి అనేది మనకు డిస్కస్ చేద్దాం. మన దగ్గర రెంట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఉంది, శాలరీ పెయిడ్ ఉంది, ఆడిట్ ఫీజు లేదు. కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్ని మనం మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. చేయకుండా ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేం. మనకి ఎంట్రీ పోస్ట్ చేయాలంటే జిఎల్ అనేది మ్యాండేటరీ. R2Rలో జిఎల్ లేకుండా ఎంట్రీ పోస్ట్ చేయగలమా? చేయలేం. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ రెంట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ అవైలబుల్ ఉంది, శాలరీ పెయిడ్ ఉంది, బ్యాంక్ జిఎల్ అవైలబుల్ ఉంది. ఈ ఆడిట్ ఫీజు అనేది అవైలబుల్ లేదు. కాబట్టి ఇది ఒకటి క్రియేట్ చేద్దాం. సో నేను ఫస్ట్ SAPలోకి వెళ్తున్నాను. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను. ఆ జిఎల్ అకౌంట్ ఏటీ కోడ్లో క్రియేట్ చేస్తాము. ఎవరు చెప్తారు? జిఎల్ క్రియేషన్ ఏటీ కోడ్. ఏటీ కోడ్. టీ కోడ్స్ మర్చి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ టీ కోడ్. R2Rలో నేర్చుకునేది చాలా చాలా తక్కువ. టీ కోడ్స్ మర్చిపోకూడదు. జిఎల్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? గుర్తులేదా? FS00 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆడిట్ ఫీజు అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లాస్ నెంబర్ ఎంత ఉంది? 400-303. దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400-303 కదా ఇది. దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400-304. 303 తర్వాత 304 అండ్ కంపెనీ కోడ్ RR11 మన కంపెనీ కోడ్. కంటిన్యూ. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఇది. అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ దేనికి ఎందుకు వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆడిట్ ఫీజ్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా ఆడిట్ ఫీజ్ అకౌంట్. కంట్రోల్ డేటాలోకి వచ్చాం. ఇది ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇచ్చిన ఓపెన్ ఏం కాదు. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. G001 సేవ్ ఇచ్చేసాను. సో మన దగ్గర ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి కావాల్సినటువంటివన్నీ ఉన్నాయి. మనం ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలి. శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీజ్ పెయిడ్. టోటల్గా 30,000. రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా, శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా, టు బ్యాంక్ అకౌంట్. టోటల్ 30,000. ఈ ఎంట్రీని ఎట్ ఏ టైం పోస్ట్ చేయాలి SAPలో. ఎలా చేయాలో చూడండి. సో జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? గుర్తుందా లేదా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినబడుతుంది సార్. ఈ రోజు ఆ రోజు నేర్చుకోవాలండి. లేకపోతే నోట్స్ రాసుకోవాలి. లేకపోతే మీరు సర్వే అవ్వలేరు. జాబ్స్ రావు. చాలా కష్టం. సో చూడండి, ఇక్కడ మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. దీనికి పాత్ కూడా ఉంది కదా. పాత్ ఐడియా ఉందా? FS00లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. దీని పాత్లో కూడా వెళ్ళొచ్చు. పాత్ ఏంటి చూద్దాం. /n అంటే హోమ్ స్క్రీన్ అని అర్థం. పాత్లోకి ఎలా వెళ్తాము? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, తర్వాత జిఎల్ అకౌంట్స్,
ఇండివిజువల్ ప్రాసెసింగ్ FS00. టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్లోకి వెళ్తున్నాము. ఆడిట్ ఫీజ్ అనే జిఎల్ అకౌంట్ని మనం క్రియేట్ చేసాం. క్లియర్ కదా? మరి ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీ టీ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, లేదంటే F-02 డబల్ స్క్రీన్. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఇదనమాట. క్లియర్ కదా? ఈ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఓకేనా? ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేయాలి. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఈ ఎంట్రీని పోస్ట్ చేయాలి. సో SAPలోకి వెళ్తున్నాను, చూడండి. FB/N FB50 FB50. సో ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది కదా, ఇది చెక్ చేసుకోవాలి. ఏ కంపెనీ కోడ్లో ఉన్నారో చెక్ చేసుకోవాలి మీరు. RR11 లేదు, మీకు ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేకపోతే కంపెనీ కోడ్ పైన క్లిక్ చేసి మార్చుకుంటారు. ఇక్కడ కంపెనీ కోడ్ కంటిన్యూ చేస్తారు. ఓకే, FB50లోకి వచ్చాం మనం. లేదంటే పాత్ ద్వారా కూడా రావచ్చు. పాత్ ఏంటి? /n ఎంటర్. పాత్ ఏంటి? ఎగ్జాంపుల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. 1 minute, ఇవన్నీ బ్యాక్ వెళ్దాము. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. FB50 ట్రాన్సాక్షన్ కోడ్. టీ కోడ్ ఆర్ పాత్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? FB50 పైన డబుల్ క్లిక్ చేస్తున్నాను. GL పోస్టింగ్ FB50 స్క్రీన్కి వచ్చాం. మనం ఏ టీ కోడ్లో ఉన్నామో ఎలా తెలుస్తుంది? FB50. ఇక్కడ చూడండి, టీ కోడ్ కనిపిస్తుంది లాస్ట్లో టీ కోడ్ ఉంది చూసారా? FB50 టీ కోడ్లో ఉన్నాం. ఈ స్క్రీన్ ఏ టీ కోడ్లో ఉంది? FB50. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? లాస్ట్లో FB50. సో ఈరోజు డాక్యుమెంట్ డేట్ తీసుకోవాలి. డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. నెక్స్ట్ సో ఎంట్రీ ఏమని పోస్ట్ చేయాలి మనం? ఇది చేయాలి. రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా, శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా, ఆడిట్ పెయిడ్ అకౌంట్ డేటా టు బ్యాంక్. ఈ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ నేను తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేశాను. ఇక్కడ మన 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 ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. GL అకౌంట్ నంబర్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నాడు. ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ నంబర్ ఉండాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ అనేవి పిక్ అవుతాయి. కంటిన్యూ. అనుష 1 minute వెయిట్ చేయండి. ఐఎమ్ సారీ, 1 minute. ఐఎమ్ సారీ. చూడండి, ఫస్ట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా, శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా టు ఆడిట్ ఫీజు కదా. చూడండి, రెంట్ అకౌంట్ డేటా డెబిట్ 10,000. తర్వాత శాలరీ పెయిడ్ శాలరీ అకౌంట్ డేటా 10,000. తర్వాత ఆడిట్ ఫీజ్ డేటా 10,000. టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ తీసుకోవచ్చు. ఇది క్రెడిట్ అవుతుంది. టోటల్ ఎంత? 10,000 టోటల్ గా 30,000. డెబిట్ సైడ్ అమౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. నెక్స్ట్ ఎంటర్. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి మనం. టెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇస్తున్నాను? ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఇస్తున్నాను. ఎంటర్.
బిజినెస్ ఏరియా ఏంటి RR11 లేకపోతే మీ బిజినెస్ ఏరియా ఏదైతే తీసుకుంటారు. ఇక్కడ కూడా టెస్ట్ ఇవ్వాలి. బిజినెస్ ఏరియా RR11 ఎంటర్. ఎంటర్. మీటింగ్ లో ఒక గంట రమ్మా. చూసారా, ఇవన్నీ ఇచ్చేసాను. రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్. గ్రీన్ బల్బ్ అంటే ఏంటి, కరెక్ట్ గా ఉంది. ఇక్కడ చూడండి, డెబిట్ అమౌంట్ 30,000, క్రెడిట్ అమౌంట్ 30,000. టోటల్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ గా ఉండాలి. ఈ టిక్ మార్క్స్ అన్ని కరెక్ట్ గా ఇలా ఉండాలి. టిక్ మార్క్స్ అన్ని ఇలా ఉండాలి. ఓకే, సిమ్యులేట్. ఇవన్నీ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు మీరు ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి అప్డేట్ చేయాలి. ఎండ్ యూజర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి కరెక్ట్ గా. ఓకేనా. సిమ్యులేట్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. టోటల్ ఎంట్రీ అనేది ఇలా పోస్ట్ అవుతుంది ఎస్ఐపిలో. సేవ్. డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది. ఇలా మల్టిపుల్ ఎంట్రీస్ కూడా ఎట్ ఎ టైం పోస్ట్ చేయొచ్చు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 అంటే ఏంటి, డెబిట్ అని అర్థం. ఇవన్నీ కూడా 40 డెబిట్స్ ఇవన్నీ. ఇది క్రెడిట్. ఈ డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం. ఈ హ్యాష్ సింబల్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఎస్ఏ డాక్యుమెంట్, కరెన్సీ INR, ఎవరు పోస్ట్ చేశారు, ఏ యూజర్ పోస్ట్ చేశారు, ఏటీ కోడ్ యూజ్ చేశారు, ఏ రోజు పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ డేట్ ఏంటి, పోస్టింగ్ డేట్ ఏంటి, ఏ పీరియడ్ లో చేశారు, ఏ టైంలో చేశారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ అవుతుంది. ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ కూడా చేయొచ్చు. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సేమ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. సో డాక్యుమెంట్ డేట్ తీసుకుంటున్నాను, కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేశాను. రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ నేను 20,000 ఇస్తాను ఎగ్జాంపుల్. 20,000 ట్యాప్ 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 టెస్ట్. అగైన్ ట్యాప్ పట్టుకుంటే వెళ్ళిపోతుంది కర్సర్ ఆటోమేటిక్గా. RR11 మన బిజినెస్ ఏరియా. నెక్స్ట్ అగైన్ 20,000 ఇస్తాను ఇక్కడ. బిజినెస్ ఏరియా ఇస్తున్నాను. అగైన్ 20,000 ట్యాప్ 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 పట్టుకుంటే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ కర్సర్ అనేది. నెక్స్ట్ టు బ్యాంక్ అకౌంట్ కదా, బ్యాంక్ అకౌంట్ అనేది ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది. సో టోటల్ ఎంత, 20,000 20,000 20,000 ప్లస్ 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 60,000 అవుతుంది టోటల్ వాల్యూ. ఓకే, ట్యాబ్. ఇక్కడ బిజినెస్ ఏరియా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు RR11 తీసుకుంటే అదే ఇవ్వాలి, లేదు వేరే బిజినెస్ ఏరియా కూడా తీసుకోవచ్చు. ఎంటర్. ఎంటర్ చేసాం. సో 60,000 డెబిట్, 60,000 క్రెడిట్. ఇవన్నీ కూడా ఇలా టిక్ మార్క్స్ ఉండాలి. సో ఇలా ఉంటేనే ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేసినట్లు. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ ఓవర్ వ్యూ. ఎస్ఐపిలో డాక్యుమెంట్ అనేది ఏ విధంగా పోస్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది ఏ విధంగా అవుతుంది, రెంట్ అకౌంట్, శాలరీ, రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, ఆడిట్ ఫీజ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్.
సేవ్. చూసారా, డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? 7 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాను, ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. ఎవరు చెప్తారు? ఈ డాక్యుమెంట్స్ అన్ని 7 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాం, ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏటీ కోడ్లో ఉంటాయి. FBL3N. అది లైన్ ఐటమ్ డిస్ప్లే. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. టీ కోడ్ ఏంటి? FBL3N. /n FBL3N. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి. ఒకే ఆల్ డాక్యుమెంట్స్ ఎక్కడ కనిపిస్తాయి? మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ కనిపిస్తాయి డైరెక్ట్గా? లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. ఎవరు చెప్తారు? FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. FB03 ఇచ్చాను కమాండింగ్ ఫీల్డ్లో, ఎంటర్. సో డాక్యుమెంట్ లిస్ట్, కంపెనీ కోడ్ ఉండాలి. తర్వాత ఇక్కడ 0L స్టాండర్డ్ లెడ్జర్ అంటారు దీన్ని. ఎగ్జిక్యూట్, ఎంటర్. చూసారు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. ఇవన్నీ 7 డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం పోస్ట్ చేసిన ఇవన్నీ. ఇది ఈరోజు పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్ కూడా ఈరోజే చేసాం. నెక్స్ట్ ఇవి ఎప్పుడు చేసాము? ఇవి లాస్ట్ 8th చేసాం. డేట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇక్కడ డేట్ ఉంటుంది చూడండి, ఇదిగో 9th చేసాం. ఇవన్నీ 8th చేసాం, లాస్ట్ డే చేసాం 8th. ఓకేనా? సో ఇక్కడ మీరు 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు, అవన్నీ ఇక్కడే ఉంటాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్. ఎండ్ యూజర్ అంటే నేర్చుకునేది చాలా తక్కువ. టీ కోడ్స్ అనే గుర్తుపెట్టుకోవాలి, FB03లో ఉంటాయి అన్నమాట. క్లియరా? తర్వాత చూడండి, నోట్లో చూడండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, the information will be stored on the database layer. If you can post any accounting entry, the data has been stored on the database layer. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ఎవరు మెయింటైన్ చేస్తారు? డేటాబేస్ అంతా కూడా బేసెస్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మీరు చేసిన ట్రాన్సాక్షనల్ డేటా ఏంటిది? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? బేసెస్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కన్సల్టెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ. ఎస్ఏపి ఇప్పుడు ఎండ్ యూజర్స్ కాబట్టి మనకు అవసరం లేదు. సో కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది స్టోర్ అవటం ఇదంతా చూసుకుంటారు వాళ్ళు. డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. తర్వాత చూడండి, INR అంటే మీనింగ్ ఏంటి? INR దీన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. మనం ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం. పోస్ట్ చేసినప్పుడు INR తీసుకున్నాం. ఐఎన్ఆర్ దీని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? చూడండి, మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called ట్రాన్సాక్షనల్ కరెన్సీ అని అర్థం. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called ట్రాన్సాక్షనల్ కరెన్సీ. దీని ఏమంటారు? మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో తీసుకున్నాం, దీని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకేనా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేస్తాం మనం. డబల్ స్క్రీన్ కూడా ట్రై చేద్దాము. డబల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు, ఇది ఎలా చేయాలో చూద్దాం. సింగిల్ స్క్రీన్లో చేసాం కదా, సేమ్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం డబుల్ స్క్రీన్లో. పార్టీ డెబిట్ కదా, రెంట్ అకౌంట్ 40, 10,000.
అగైన్ 40 ఇస్తున్నాను చూడండి. శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాను. ఎంటర్ 10,000. శాలరీ కదా, ఆడిట్ ఫీజు తీసుకుంటున్నాను చూడు. ఆడిట్ ఫీజ్ టోటల్ అమౌంట్ 30,000 కదా. సో బిజినెస్ ఏరియా ఇస్తున్నాను. చూద్దాం ఇది అవుతుంది అవుతుంది, ఇలా కూడా అవుతుంది. స్టార్ అంటే అమౌంట్ కాపీ. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ కదా. తర్వాత బిజినెస్ ఏరియా RR11. టెక్స్ట్ అంటే ప్లస్ ప్లస్. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, ఇది డబుల్ ఇచ్చేసాం. ఇది కరెక్ట్ ఇవ్వలేదు మనం. టోటల్ సరిపోయింది కదా. 10,000 10,000 10,000. రెంట్ ఎంత? 10,000. శాలరీ ఎంత? 10,000. మళ్ళీ శాలరీ ఇచ్చాను, 2 టైమ్స్ ఇచ్చాను. ఇవ్వకూడదు, పర్లేదు. 10,000. ఆడిట్ ఫీజు ఎంత? 30,000. టోటల్ ఎంత? 60,000. సరిపోయిందా? ప్లస్ శాలరీ అనేది 2 టైమ్స్ ఎంటర్ చేశా, 2 ఎంట్రీస్ అనుకుందాం. మనం ఒకసారి కూడా ఇవ్వచ్చు. టోటల్ 60,000. పోస్ట్. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. ఇది ఎంట్రీ. రెంట్ 10,000. శాలరీ 2 ఎంట్రీస్ ఇచ్చాను, 10,000 10,000. ఒకసారి ఇవ్వచ్చు, ఏం కాదు. ఆడిట్ ఫీజు 30,000. టోటల్ ఎంత? 60,000 వచ్చింది. సరిపోయింది కదా. 10 10 10 30. ఇది ఒక 30. టోటల్ 60. ఇట్లా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఇది డబల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు. సింగిల్ స్క్రీన్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి లాంగ్ ఎంట్రీస్ ఏంటంటే డబల్ స్క్రీన్ ప్రిఫర్ చేయరు మ్యాక్సిమం. సింగిల్ స్క్రీన్లోనే చేయాలి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. తర్వాత చూడండి, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే తెలుసుకొని మీకు FBL3 అని మీకు ఐడియా ఉంది. తర్వాత జిఎల్ బ్యాలెన్సెస్ ఎలా చూస్తారు? FS10N. ఇంపార్టెంట్ ఈ కూడా గుర్తుపెట్టుకోవాలి. FS10N చూడండి, /n. జిఎల్ బ్యాలెన్సెస్ ఎలా చూస్తామో /n FS10N. ఎంటర్. ఇక్కడ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. చూడండి, టైటిల్ బార్లో చెక్ చేయండి, జిఎల్ అకౌంట్ బ్యాలెన్స్ డిస్ప్లే అన్నారు. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెంట్ జిఎల్ బ్యాలెన్సెస్ కావాలి, రెంట్ జిఎల్ తీసుకున్నాను. ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ బ్యాలెన్సెస్ కనిపిస్తాయి 75,000. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్గా ఉంది. ఇది జిఎల్ బ్యాలెన్సెస్ అంటారు. ఓకే. లేదు, వేరే జిఎల్ తీసుకుంటున్నాను, బ్యాంక్ జిఎల్ తీసుకుంటున్నాను. బ్యాంక్ జిఎల్ ఏది? SBI. ఎగ్జిక్యూట్. దీని క్లాక్ సింబల్ ఉంది కదా, దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. చూసారా, ఇది బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసాం, మైనస్ కనిపిస్తుంది, పేమెంట్ ఇది. ఓకేనా. అట్లా వేరే జిఎల్ బ్యాలెన్సెస్ కావాలి. సో ICICI ఇస్తున్నాను, ఎగ్జిక్యూట్. దీని మీద బ్యాలెన్సెస్ ఏం లేవు, అసలు మనం ట్రాన్సాక్షన్ ఏం చేయలేదు.
నో డేటా ఫౌండ్ అంట, ఏమీ చేయలేదు కాబట్టి ఏం కనిపించట్లేదు. సో ఆడిట్ ఫీజు తీసుకుంటున్నాను. ఆడిట్ ఫీజు ఎగ్జిక్యూట్ 60,000. ఇట్లా మీరు చేసిందంతా కూడా జిఎల్ బ్యాలెన్సెస్. టీ కోడ్ ఏంటి? టీ కోడ్ ఏంటి? ఈ టీ కోడ్ ద్వారా చేయాలి. FS10N ద్వారా జిఎల్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. FBL3N లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. /n FBL3N ఎంటర్. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం జిఎల్ అకౌంట్? ఎగ్జాంపుల్ రెంట్ తీసుకుంటే రెంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంట్ జిఎల్ తీసుకుంటున్నాను, రెంట్ రిపోర్ట్సే వస్తాయి. ఎగ్జిక్యూట్. చూసారా, ఓన్లీ రెంట్వి ఇవన్నీ కూడా టోటల్గా 75,000 ట్రాన్సాక్షన్ చేస్తాం. నేను రెంట్ జిఎల్ తీసుకోలేదు, అసలు జిఎల్ అకౌంట్ ఇవ్వలేదు, ఓన్లీ కంపెనీ కోడ్ మొత్తం ఒకటే ఇచ్చాను. కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. ఎగ్జిక్యూట్. చూసారా, ఎస్బీఐ పైన ఎంత చేస్తాం? 1,95,000. రెంట్ పైన ఎంత చేస్తాం? 75,000. ఇంకా మీరు ఏమేమి జిఎల్ అకౌంట్స్ వాడారు? శాలరీ 60,000. ఆడిట్ ఫీజ్ ఎంత వాడాము? 60,000. ఇట్లా మీరు ఏమేమి జిఎల్ అకౌంట్స్ యూజ్ చేస్తారో అవన్నీ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో FB50కి వెళ్తున్నాను. FB50 సింగిల్ స్క్రీన్, డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను 9. కంటిన్యూ. తర్వాత శాలరీ చేసామా? శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, డెబిట్ 10,000. 10,000 20,000 మీ ఇష్టం. తర్వాత ట్యాప్ 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 పట్టుకుంటే వెళ్తుంది టెక్స్ట్. అగైన్ ట్యాప్, బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, క్రెడిట్ 10,000. తర్వాత టెస్ట్ RR11 ఇస్తున్నాను, ఎంటర్. స్టిమ్యులేట్. చూసారా, పోస్ట్. అట్లా. సో ఇట్లా పోస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్ టీ కోడ్స్. ఇవి జిఎల్ వరకు నేర్చుకోండి. ఇవన్నీ అవసరం లేదు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఏఏకి సంబంధించిన ఇవన్నీ కూడా, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు జిఎల్ బ్యాలెన్సెస్ చూసాం కదా. జిఎల్ బ్యాలెన్సెస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ జనరేట్ చేస్తాము? ఇది F.01. F.01లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు. టీ కోడ్ ఇది. ఇది సిఓకి సంబంధించి మీకు అవసరం లేదు. ఈ టీ కోడ్ చదవండి ఇవన్నీ. జిఎల్, APAR ఎసెట్ అకౌంటింగ్ ఇవి అవసరం లేదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏ టీ కోడ్లో జనరేట్ చేస్తామో F.01 ట్రాన్సాక్షన్ కోడ్లో జనరేట్ చేస్తాం. F.01 ఎంటర్. మళ్ళీ ఇద్దాం. /n F.01. సో ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి మంది? ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ కనిపించకపోతే ఫైండ్లోకి వెళ్ళొచ్చు. ఫైండ్ RR, మీకు గుర్తులేదు, 2 స్టార్స్ ఇస్తున్నాను, ఎంటర్. చూసారు, ఇది మన చార్ట్ ఆఫ్ అకౌంట్. RR11 మన కంపెనీ కోడ్, ఇది మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా ఇవ్వచ్చు. లేదంటే మీకు అసలు అర్థం అవ్వలేదు, గుర్తులేదు, RR ఇవ్వండి. RR రిలేటెడ్గా ఉన్నవన్నీ వస్తాయి. మనదేంటి? RROC, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మనది ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, RR11. ఇది కూడా ఇచ్చేసాను. రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? జిఎల్ వైజ్, అంటే జిఎల్ అకౌంట్ వైజ్గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ జిఎల్ వైజ్గా, బిజినెస్ ఏరియా వైజ్గా. మన బిజినెస్ ఏరియా ఇచ్చాం కదా, బిజినెస్ ఏరియా వైజ్గా ఇవ్వచ్చు. కరెన్సీ వైజ్గా జనరేట్ చేయొచ్చు. కంట్రీ వైజ్గా జనరేట్ చేయొచ్చు. ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత లెడ్జర్, మన లెడ్జర్ ఏంటి? 0L స్టాండర్డ్. ఇవి తీసుకోవాలి. స్టాండర్డ్ 0L అయితే స్టాండర్డ్.
తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది మీకు కన్సల్టెంట్ ఇస్తారు. సో అది లేదు కాబట్టి స్టాండర్డ్ తీసుకుందాం. స్టాండర్డ్ అంటే యూఎస్ఏ తీసుకుంటాం. బిఏ యుఎస్ఏ తీసుకోవాలి స్టాండర్డ్. ఏ ఇయర్లకి మీరు చేస్తున్నారు ఫైనాన్షియల్ ఇయర్ అనేది? ఈ ఇయర్కి 2025 చేస్తున్నారు. 25 చేస్తున్నారు రిపోర్ట్స్ అనమాట. ఇక్కడ 1 to 16 చూసారా? 1 to 16 ఎస్ఏపిలో టోటల్గా మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1కి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండింగ్కి ఎండ్ అవుతుంది. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే. ఇది కంపారిజన్ ఇయర్ 2024 అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్సెస్ ఏంటో చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇలా స్టాండర్డ్గా ఉంచండి. ఎగ్జిక్యూట్ చూసారా? రిపోర్ట్స్, ఇవి రిపోర్ట్స్ అనమాట. ఈ రిపోర్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కంటిన్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు. ఎక్స్ఎల్ఎస్ అని ఇవ్వాలి. ఎక్స్ఎల్ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్సెల్ ఫార్మాట్ లో జనరేట్ అవుతుంది రిపోర్ట్ అనేది. జనరేట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. చూద్దాం, మన డెస్క్టాప్ పైన ఉందని చూద్దాము. మనం నేమ్ ఏమి ఇచ్చాము? SAP.XLS. ఎక్కడ ఉంది ఫైల్? ఇది డెస్క్టాప్ సెలెక్ట్ చేసాం లేదా? డెస్క్టాపే కదా, డెస్క్టాప్ ఉంది కదా. ఇది రావట్లేదు. 1 more ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎక్కడో ఫైల్ సేవ్ అయిపోయింది. చూద్దాం, బ్యాక్ వెళ్దాం. అక్కడ మార్చుదాం సెట్టింగ్స్. ఇది చూడండి, ఓకేనా? ఎగ్జిక్యూట్, కంటిన్యూ. ఇదొక ఫార్మాట్. ఇదొక ఫార్మాట్. ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్లోకి వచ్చాం కదా. స్ప్రెడ్షీట్ చూడండి, లిస్ట్లోకి వెళ్ళాము. ఎక్స్పోర్ట్, స్ప్రెడ్షీట్, కంటిన్యూ. ఎక్స్పోర్ట్ అవుతుంది. డెస్క్టాప్, ఓకే. ఫైల్ నేమ్ ఇచ్చాను, సేవ్, ఎలౌ చేయండి. ఎలౌ. ఓపెన్ అయింది చూసారా? డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇక్కడ అంటే ఎస్ఏపిలో ఉన్న డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది. ఇది మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. క్లియర్ కదా? ఇట్లా డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే చూడు, ఎక్సెల్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా. సో ఇట్లా రిపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కంపారిజేషన్ ఇయర్ చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఇవి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా. మిడిల్లో కంపారిజేషన్ ఇయర్, ఆ ఇయర్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది. ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏవిఎల్ ట్రీ కంట్రోల్ అంట. ఎగ్జిక్యూట్. ఇదొక ఫార్మాట్. ఇక్కడ రావట్లేదు, చూద్దాం. ఇక్కడ చూస్తే ఇదొక ఫార్మాట్లో ఉంది. ఇదొక ఫార్మాట్. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం. క్లియర్ కదా? క్లియరా? మల్టిపుల్ ఎంట్రీస్ అనే పోస్ట్ చేస్తాం ఈరోజు. ఈ టైప్ ఎంట్రీస్ ఎలా చేయాలో చెప్తాను మీకు. ఓకే, రేపు వేరే టాపిక్స్ చెప్తాను మీకు. ఓకేనా? క్లియర్. ఇది మొత్తం చదవండి. నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఇది మొత్తం చదవండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే.
ఓకే సార్. క్లియర్ కదా? ఎండ్ యూజర్ అంటే సింపుల్ గా నేర్చుకోండి, డెప్త్ గా వెళ్ళొద్దు. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ అనే మీరు 5 minutes లో చేసేయచ్చు. క్లియర్ కదా? ఓకే సార్. 1 minute. FBL3N GL అనేటువంటి డిస్ప్లే GL బ్యాలెన్సెస్ చూసాం కదా, ఇదిగో పాత్ ఇది. FS10N GL బ్యాలెన్సెస్ టీ కోడ్ ద్వారా వెళ్ళాం కదా, ఇది పాత్ ఇది. FBL3N పాత్ ఇలా రావాలి. ఇక్కడికి వచ్చాం, ఒక GL అకౌంట్ తీసుకున్నాం, ఎగ్జిక్యూట్. స్క్రీన్ షేరింగ్ ఆపేశారు సార్. ఐఎమ్ సారీ, వెయిట్ స్క్రీన్ షేరింగ్ రావట్లేదేంటి? కనిపిస్తుందా? సార్ చూడండి, జిఎల్ బ్యాలెన్సెస్ చూసాం కదా, ఇది పాత్ అన్నమాట. ఎండ్ యూజర్ స్క్రీన్ లో పాత్ ఇది. FS10N జిఎల్ బ్యాలెన్సెస్ చూసాం. FBL3N పాత్, ఇది కూడా పాత్. FBL3N FS10N FBL3Nకి వచ్చాం, ఇది ఒక జిఎల్ అకౌంట్. ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎగ్జిక్యూట్. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేశాను, స్పెట్ సింబల్ పైన క్లిక్ చేశాను, ఇది హిల్ స్టేషన్ పైన క్లిక్ చేస్తున్నాను, ఇది ఎంట్రీ. ఇది ఎంట్రీ అనమాట. ఎగ్జాంపుల్ FBL3N లో ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్, ఈ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించింది సెలెక్ట్ చేశాను, స్పెట్ సింబల్ పైన క్లిక్ చేశాను, ఇలా వస్తుంది. హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి, ఇది ఎంట్రీ, మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. ఇలా చెక్ చేసుకోవచ్చు. క్లియరా? క్లియర్. మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా చేయాలనే చెప్పాను ఈరోజు. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియరా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. బాయ్.